చిలకడ దుంపల్ని ఉడికిస్తే డైరెక్ట్‌గా తినని పిల్లలకి ఇలా కట్లెట్ చేసి పెట్టారంటే మొత్తం లాగించేస్తారు. ఈ చిలకడ దుంపల్లో ఏ, సి, పి విటమిన్స్ ఉంటాయి. ఇవి చాలా మంచిది పిల్లల ఆరోగ్యానికి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తినిస్తుంది. ఇలాంటి ఎన్నో పోషక విలువలు కలిగిన స్వీట్ పొటాటోతో ఈవినింగ్ స్నాక్స్ చేసేద్దాం. స్వీట్ పొటాటోల్ని బాగా కడిగేసి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చెక్ చేసుకొని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్, ఆనియన్, కరివేపాకు, కొన్ని అల్లం ముక్కలు, కొత్తిమీర తీసుకున్నా. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించిన స్వీట్ పొటాటో ఉంది కదా, పైన మొత్తం తొక్కనంతా తీసేసుకోవాలి నీట్గా. ఇలా తీసేసుకున్న తర్వాత స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం మెదిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, క్యారెట్, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే తురిమేసుకోవాలి మొత్తం. కొన్ని అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి తీసుకున్న, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న. 1 స్పూన్ నిమ్మరసం వేసుకున్నా ఇక్కడ నేను. నెక్స్ట్ మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చిలకడ దుంపల్లో ఉండే తేమ సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న బాల్స్లా తీసుకొని ఒక షేప్ వచ్చే విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక షేప్ చేసేసుకోవాలి. మొత్తం పిండినంతా ఇలా చేసేసుకోవాలి. చిన్న షేప్స్లో మనం రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసి మొత్తం ప్యాన్కి అంతా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ని, స్వీట్ పొటాటో కట్లెట్స్ని 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని నీట్గా కాల్చేసుకోవాలి. పైన ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మొత్తం. ఇలా అన్నిటినీ నీట్గా రెడీ చేసుకోవాలి. ఈ కట్లెట్స్ని కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.